దేవరా థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఏ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న దేవరా మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. మరో నెల రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న దేవరకి ఎన్టీఆర్ RRR ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న దేవర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర రిలీజ్ కి నెల రోజుల ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. షూటింగ్ అయిపోవడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్పీడప్ చేయబోతోంది టీం. దీనిలో భాగంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న దేవరకి పాన్ ఇండియా వైడ్ గా డబ్బింగ్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. చేతికి స్ప్రెయిన్ ఉన్నా సరే షూటింగ్ చేసి వారం రోజుల ముందే దేవర షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఎన్టీఆర్ డబ్బింగ్ కి రెడీ అవుతున్నారు. RRR కి 5 భాషల్లో డబ్బింగ్ చెప్పిన ఎన్టీఆర్ దేవరకి కూడా అన్ని లాంగ్వేజెస్ లో తన ఓన్ వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పబోతున్నారు. మలయాళం తప్ప అన్ని భాషల్లో పట్టున్న ఎన్టీఆర్ ఆడియన్స్ కి ఇంకా దగ్గర కావడానికే ఈ డెసిషన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సరిగ్గా నెల రోజులే టైం ఉండడంతో పర్ఫెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్ తో పాటు ప్రమోషన్ల ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు టీం. RRR తర్వాత ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్న సినిమా కావడం, బాగా లాంగ్ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సినిమాని కూడా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ఆ ఎక్స్పెక్టేషన్స్ హైప్ మెయింటైన్ చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రమోషన్స్ లో బిజీ అయిపోతారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెరకెక్కుతున్న దేవర ఇటు సౌత్ తో పాటు హీరోయిన్, విలన్ బాలీవుడ్ వాళ్లు కావడంతో అక్కడ కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే దేవర ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ వాయిస్ ప్రమోషన్లు దేవరకి ఎన్ని కరెక్షన్లు తెచ్చిపెడతాయో చూడాలి.